ఈ లోక ప్రేమ నీ నుండి ఏదో ఆశిస్తుంది. ఈ లోక ప్రేమ అనేది బాగా గమనిస్తే అది దేనితో పోల్చబడిందంటే కామంతోనే పోల్చబడింది. ఈ లోక ప్రేమ నీ నుండి ఏదో ఆశించి నీ ధనాన్ని వెచ్చించి నువ్వు అనేక సందర్భాల్లో బలవంతంగా వారు నీతో మాట్లాడాలని, వారితో నీవు ఎక్కువ సమయం గడపాలని, ఈ యొక్క బంధుత్వాల కోసం, బంధాల కోసము, స్నేహాల కోసం నువ్వు ఫోర్స్ చేసావంటే ఆ బంధాలు, బంధుత్వాలు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండేవి కానే కాదు. అనేక మంది తీరు ఈ రీతిగానే ఉంటుంది. చాలా ఇష్టంగా ప్రేమించేస్తారు, కానీ ఒకనొక పరిస్థితుల్లో చింతాక్రాంతులు అయిపోతారు. ఎందుకంటే వారు నీ నుండి ఏదో ఆశించారు కనుక ఆ ప్రేమను చూపించారు. ఆ ప్రేమ శాశ్వతం కాదు ప్రియ సహోదరి, సహోదరుడా. ఆ ప్రేమ ఎప్పుడు కూడా నిన్ను దేవునికి దగ్గర చేయదు. ఎందుకంటే ఈ లోక ప్రేమంతా కూడా కపటమైన ప్రేమ, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుని ప్రేమ నిన్ను పరమునకు చేర్చింది. ఆ దేవుని ప్రేమ నిన్ను బాధలలో నెమ్మదిని దయచేస్తుంది. ఆ దేవుని ప్రేమ నిన్ను అన్ని విషయాల్లో ధైర్యపరుస్తుంది.